పంచాయతీ తెచ్చుకున్నాడు. కేసు లేదు, పాడు లేదు. వాడు వాయిదా 8 నెలల నుంచి ఊర్లో లేడు. వాయిదాకు వచ్చిపోతే ఇంత దుర్మార్గమా? పట్టుకుపోయి కొట్టాలి అంతే. ఇంతమంది కొట్టలేదా? ఇంతమంది వాడినే కొట్టారా లేదా చెప్పాము ఆ రూమ్లో పెట్టి. నేను వస్తున్నా అంటే పట్టుకోవచ్చి స్టేషన్లో పెట్టారు. అప్పటి వరకు వాడికి పడినాడు. నేను వస్తున్నా అని చెప్పకుంటే వాడికి రాత్రి అంతా ఉండు. పోనీ వాడైనా పెద్ద తప్పు చేసి క్రిమినల్ గండి చేస్తున్నా అంటే సరే అనుకోవచ్చు. ఇంటికాడ అరుచుకున్నారు. ఆ పిల్లలు అరుచుకుంటుంటే విడిపోయి అరిచి ఇద్దరిని సర్దినారు. ఆ చిన్న కేసు అయింది. అది అవైలబుల్ అయింది. నాన్ అవైలబుల్ ఏదో ఒకటి పెట్టాలని మళ్ళీ సారాయి కేసు. వాడు ఫిజియోథెరపీ డాక్టరు లీటర్ సారాయి అమ్ముకుంటాడు. 20 లీటర్ల సారాయి తీసుకుపోయి ఇంటింటికి అమ్ముతున్నాడు అంట. క్లాస్ ఫిజియోథెరపీ డాక్టర్ వాడు. అదే కేసు క్రాష్ అయితే ఇట్లా తప్పుడు కేసు పెట్టినాను నా మీదని ఒక డాక్టర్గా నా ప్రెస్టేజ్ పోయిందని డిపార్ట్మెంట్ మీద వేస్తే హైకోర్టులో డెఫర్మేషన్ ఏమవుతుంది? అవన్నీ ఇంకా చేయలేకనా పోలీసుతో రిలేషన్ చెడగొట్టుకోవడం అవసరం లేదని ఊరుకున్నాం. నేను 3 గంటలకు సిఐ గారితో మాట్లాడినా. 3 గంటలకు మాట్లాడి ఎందుకు అని ఇబ్బంది పెడతావు, మీ పోలీసులు ఎన్నికి రమ్మను, కావాలంటే సాయంత్రం నేనే పంపిస్తాను అని చెప్పిన. ఆవేశపడి కాదు, గంట నుంచి వాడు కోసుకునేది 3:45. నేను ఫోన్ చేసింది 3 గంటలకు సిఐకి. అప్పుడు అర్ధగంట సేపు సీన్ జరిగింది. లోపలికి పోయి ఇసుకడానికి పోతే వాళ్ళ అమ్మ అడ్డం వస్తే వాళ్ళ అమ్మ దుబ్బినారు. అని దిక్కు తెలక సూసైడ్ అటెంప్ట్ చేసిన. అంటే ఎక్కడికి దానికి ఒక ఇది లేదా, మనస్సాక్షి లేదా? ఏం చేస్తున్నాం మనం అని. అయిపోయింది. మినిస్టర్ చెప్పినారు, చేయాల్సిందంతా చేసినారు, అయిపోయింది. ఇంకానా ఊరికే చంపి పాడేచ్చే పోతుంది. మీరే 2 బుల్లెట్ తీసుకొని కాల్చి పాడతాం. పని అయిపోతుంది. ఎందుకు కాదు, అంటే చంపరు, వానికే వాడు చచ్చిపోయేటట్టు చేసే కాలం వచ్చింది ఆఖరి. అంతే కదా, వానికి ఆ పరిస్థితి ఏంది? పోనీ కేసు ఉండి పట్టుకపోనికి వచ్చినారంటే అదొక రకం. కేసు కూడా లేదు, ఎందుకు పట్టుకుపోవాలి? కానిస్టేబుల్ వచ్చి వస్తావా రావా అని వాడిని ఎందుకు టార్చర్ చేయాలి? కేసు ఉంటే ఎఫ్ఐఆర్ ఉంది, కేసు ఉంది, రా. దాని కూడా ప్రొసీజర్ ఉంది. అవైలబుల్ అయితే నోటీస్ ఇచ్చి పోవాలి, నాన్ అవైలబుల్ అయితే రిమాండ్. ఏది లేని దానికి ఏంది? కంప్లైంటే లేదు వాడి మీద. ఇంకా రేపు కావాలంటే పెట్టచ్చు. గంజాయి దొరికింది. ఎన్ని పెట్టడం లేదు చంద్రశేఖర్ రెడ్డి. కాదు, నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్లో నీకు 10 సంవత్సరాలు ఉంటావు, 13. నేను 40 సంవత్సరాల నుంచి రాజకీయాలలో 43 సంవత్సరాలు పూర్తయినాయి. 43 సంవత్సరాలు పోలీసులతో సావాసం చేస్తున్నాము. ఎక్కడికి ఆ మంచితనం? 3/4 గంట కిందట నేను 3 గంటలకు కరెక్ట్ ఫోన్ చేసేసి భోంచేస్తా చేశాను. చెప్పిన ఎందుకు అని ఇబ్బంది పెడతారు పాపం, ఊరికి అనవసరంగా. కేసే లేదు, ఎందుకు పెడతారంటే వాడు తప్పించుకొని తిరుగుతున్నాను. అండ్ నీ కేసే లేనప్పుడు తప్పించుకొని తిరిగేదేంటి? సరే నేను పంపిస్తాను సాయంత్రం అని చెప్పిన. ఆఖరికి నేను పిలుచుకొని వస్తాను అండి. అది కూడా అన్నాడు. సరే పిలుచుకొని రా అన్నాడు. నన్నే పిలుచుకొని రా అన్నాడు. ఎందుకు మళ్ళీ మీ వాళ్ళు పోకుంటే ఏమవుతుందంటే, పోకుంటే పోలీసులను చూసి భయపడతామనే కాలం లేదు ఇప్పుడు. తెగించినాక గౌరవిస్తాం తప్ప పోలీసులను భయపడం. ఇంతకంటే ఏం చేయలేరు కదా.
భయపడతాం, భయపడాల్సిన అవసరం ఉంది, గౌరవం ఇస్తాం. ఈవెన్ కానిస్టేబుల్ కూడా గౌరవం ఇస్తాం, ఎస్పీకి ఎంత గౌరవం ఇస్తాం కానిస్టేబుల్ కూడా అంతే గౌరవం ఇస్తాం. కానీ మేమిచ్చే గౌరవాన్ని మా మంచితనాన్ని చేతగానితనంగా తీసుకుంటున్నాం. మళ్ళా మేము కూడా ఇంకా అదే రస్తాకు వచ్చి రోజు పొద్దున్న లేచి రోడ్డు మీద నిలబడి అల్లరి తెచ్చంటే ప్రతి ఇష్యూని పట్టుకొని ఇంకా చెడగొడుతుంటే ఇదైతే ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే నేను మీ అందరితో పద్ధతిగా పోతాను. మీ ఈ స్టేజ్కి తెచ్చినారు, లాస్ట్ ఈ స్టేజ్కి తెచ్చినారు. 3 గంటలకు మాట్లాడినప్పుడు పోలీసులు ఎన్నికి రమ్మనొచ్చు కదా, మోహన్ రెడ్డి పంపిస్తా అన్నాడు. దాన్ని నేనే పిలుచుకొని వస్తాలే సాయంత్రం అని చెప్పిన. వాళ్ళు రానాడు, మీరు ఎన్నికి రండి, మోహన్ రెడ్డి పిలుచుకొని వస్తా అన్నాడు అని చెప్పచ్చు కదా. మీరు రానని ఫోన్ అంటే లాకర్ రండి అంటే బాగాలేదు. అది డీప్ కట్టేసి చచ్చిపోయింది. ఆమె దొబ్బినారు, పేషెంట్ ఆమె చచ్చిపోయింటే ఎంత ఇబ్బంది పడిందో మీరు. వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు ఇంట్లో మనిషిని పోగొట్టుకొని. అంత హరాస్మెంట్ అవసరమా?